హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి సూరకాయ ఎర్రపప్పు చారు ఎలా చేయాలో చూసేద్దాము. సో చాలా సింపుల్గా ఎలా చూపిస్తాను. ఇప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో కావాల్సిన ఐటమ్స్ అయితే సూరకాయ ముక్కలు, టమాటో అండ్ అలాగే నానబెట్టుకునే ఎర్రపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. సో ముందుగా కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని వేయడం తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేయాలి. జీలకర్ర, ఆవాలు అండ్ అలాగే ఎండుమిర్చి వేసుకొని మంచిగా వేగిన తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయిపోతున్నప్పుడు దాంట్లోనే కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు మనం వెల్లుల్లి కూడా యూస్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో దాని తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఎర్రపప్పు అయితే ఉంటుంది కదా, నానబెట్టుకున్న ఎర్రపప్పు కుక్కర్లో వేసేసుకొని పోపు అంతా కలిసిపోయేలా ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి పప్పుని పోపులో. సో మగ్గించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సూరకాయ ముక్కలు వేసేసుకొని అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. పోపు అంతా కలిసిపోయేలాగా ముక్కలన్నీ మంచిగా కలిపేసుకోవాలన్నమాట. సో దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని అలాగే కారం కూడా వేసేసుకొని దానిపైన కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న 2-3 టమాటో ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. సో దాని తర్వాత మూత తీసి కలిపేసుకొని దాంట్లోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మనం ఎట్లయితే వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటామో అంత వాటర్ యాడ్ చేసేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని అలాగే దాంట్లోనే ఒక లెమన్ సైజ్ చింతపండు వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 or 4 విజిల్స్ అయితే ఉడికించుకోవాలి. సో చూసారు కదా, టేస్టీగా సూరకాయ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఎర్రపప్పు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సింపుల్గా అయిపోయింది కదా. సో నా ఛానల్ ఏవైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.